నల్లబెల్లి మండల కేంద్రంలోని కారుణ్య జ్యోతి హై స్కూల్ యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, విద్యాశాఖ అధికారులు, మండల నాయకులు, సర్పంచ్ నాగవెల్లి జ్యోతి, ఉప సర్పంచ్ కుమ్మడి వేణు, పార్టీ అధ్యక్షులు, యూత్ నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ముఖ్యంగా మీ చైర్మన్ గారు, అదేవిధంగా కరెస్పాండెంట్ గారు, మీ డైరెక్టర్స్, అదేవిధంగా ఇందులో పిల్లల చదువులను మనసుతో ఇష్టంగా కష్టపడి సుదూరం నుంచి వచ్చి కూడా ఇక్కడ పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పుతున్నటువంటి ఫ్యాకల్టీ, ఇతర సపోర్టింగ్ స్టాఫ్, వేదిక పైనటువంటి ఇతర పెద్దలు, గ్రామ పెద్దలు అందరికీ పేరు పేరు నమస్కారాలు. చిన్నారి విద్యార్థులకు ఆశీస్సులు. చాలా సంతోషం. ఈ విద్యా సంస్థ ప్రారంభించిన సందర్భంగా కారుణ్య జ్యోతి విద్యా సంస్థకి తెలంగాణ రాష్ట్ర పుట్టుకకి ఒకే పోలికలు ఉన్నాయని చెప్పి వేదిక ద్వారా చెప్పదలుచుకున్నాను. తెలంగాణ మన రాష్ట్రం ఏర్పాటు కావాలని సంకల్పించి తొలి అడుగు ముందడుగు వేసినటువంటి సంవత్సరమే కారుణ్య జ్యోతి విద్యా సంస్థ నా గ్రామంలో ప్రారంభించడం శుభసూచకం. ఏ విధంగానైతే రాష్ట్ర సాధన జరిగిందో అదే పద్ధతిలో 25 వసంతాల పండుగని ఇవాళ మన గ్రామంలో మన విద్యా సంస్థ జరుపుకోవడం, అందులో చదువుకున్నటువంటి పిల్లలు, విద్యార్థులై సమాజాన్ని జయించి విద్యాబుద్ధులు నేర్చుకొని మన గ్రామానికి, విద్యా సంస్థకి, చదువు చెప్పినటువంటి గురువులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి వారందరూ కూడా నా అభినందనలు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది వివిధ స్థాయిలో, అనేక కంపెనీల్లో, వివిధ స్థాయిలో, వివిధ వృత్తుల్లో సగౌరవంగా అనేక మంది ఎంప్లాయీస్ కూడా చాలామంది అయ్యారు. సో వారందరూ కూడా నా యొక్క అభినందనలు 25 వసంతాల వేదిక నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. వారికి మీ అందరి చెప్పడం ద్వారా పూర్వ విద్యార్థులు కూడా మన అభినందనలు తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. గ్రామీణ ప్రాంతంలో ప్రైవేట్ విద్యా సంస్థ నడపాలంటే చాలా కష్టం ఉంటుంది. పేదింటి పిల్లలు, విద్యార్థులు, తల్లిదండ్రులు కలిగిన వాళ్ళు 5-10% ఉండొచ్చు కానీ ఫీజులు చెల్లించడానికి. కానీ మిగతా వాళ్ళు వ్యవసాయ రైతు కుటుంబాలు, వ్యవసాయ కూలీల కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలకి ఎన్ని రకాల ఇబ్బందులు, బాధలు ఉంటాయో అవన్నీ కూడా ఒక తల్లిదండ్రుల మన మేనేజ్మెంటే మనసు పెట్టి ఆలోచించి విద్యా సంస్థను చాలా ఎక్కువ స్ట్రెంగ్త్తో నడుపుతుంది. అంటేనే ఫీజుల విషయంలో పేదలకు అనుకూలంగా విద్యా సంస్థ ఉంది. పేదింటి పిల్లల చదువులకు అనుకూలంగా కారుణ్య జ్యోతి విద్యా సంస్థ ఒక మంచి వేదికను, మంచి సంస్థను మన గ్రామంలో, మన చుట్టుపక్కల గ్రామీణ ప్రాంత మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.